I hate love. I can't love. I can't live with you. అక్షరాలు అంకెలు కాదు, నీ ఎక్కాలు లెక్కలు కూడా నాకు తెలుసు. ధరణిని నీ కొడుక్కి చేసుకుని నువ్వు కోట్లకి పడగలెత్తుతూ నాకు లక్షలు బిచ్చంగా పారేస్తావా? కోట్ల కాదా? ధరణి ఎవరో తెలిసేగా దాని వెనకాల తల్లి కొడుకులు పడింది. అది మా ఆయన కన్నపిల్ల కాదు, నీ తమ్ముడు గుణగారి కన్న కూతురు. ఈ విషయం నాకు తెలియదనుకుని కడుపు నిండా విషం నింపుకుని నాతో 25 లక్షలు 25,000 100 అంటూ తీయగా తేనె పలుకులు పలుకుతున్నావా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ధరణి మా తమ్ముడు కూతురేంటి? అలా అని ఎవరు చెప్పారు? ఆ జనని చెప్పిందా? నమ్మేశావా? నువ్వు పడి ఏడవడానికి ఆవిడొక్కతి దొరికింది. నాకు ఎవ్వరూ చెప్పలేదు. నాకు నేనే ఈ నిజానికి సాక్ష్యం. బాగా గుర్తు తెచ్చుకో. నువ్వు నీ కొడుకు కులాసాగా కూర్చుని కొబ్బరి బొండాలు తాగుతూ ధరణి గురించి మాట్లాడుకున్న మాటలన్నీ పక్కనే ఉండి ఈ చెవులతో నేనే విన్నాను. చాలా జననికి ధరణి బాలులే తన పిల్లలు అని తెలిసిపోయింది. ఎవరో అనుకుని గుణ ఎస్ అన్నా వాడి కన్న కూతురని వాడికి తెలిసాక నీలాంటి క్యారెక్టర్ ఉన్నవాడికి అసలు నీకిచ్చి పెళ్లి చెయ్యడు. కోట్ల ఆస్తిలో వాటా కోసం మనం వేసిన ప్లాన్ వెడిసి కొడుతుందిరా. అప్పటి నుంచి పిట్ట పంజరంలో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు పడింది, పట్టుకున్నా. ఇప్పుడు 25 లక్షల మ్యాటర్ కొద్దామా? డీల్ సెటిల్ చేసుకుందామా? నువ్వు ఎంత ఆలోచించినా నాకు ఎగనామం పెట్టలేవు. ఒకవేళ నువ్వు అలాంటి ఆలోచన చేస్తే ఏం చెయ్యాలో ఎప్పుడో ఆలోచించి పెట్టుకున్నాను. ఏమంటావు? ముందు ఎలాగోలా పెళ్లి జరగడం ముఖ్యం, తర్వాత దీని సంగతి చూడొచ్చు. నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి ధరణి ద్వారా వచ్చే సొమ్ము 50-50, 25 లక్షలు అడ్వాన్స్. ఓకేనా? ఇది కరెక్ట్ మాట. నా మాట కరెక్టే. మరి నువ్వు ధరణిని ఒప్పించాలి. ఈ రోజే పెళ్లి, గుర్తుంచుకో. నాకు నువ్వేం గుర్తు చేయాల్సిన పని లేదు. ముందు నువ్వెళ్ళి ఆ అడ్వాన్స్ 25 లక్షల సంగతి చూడు. ఈలోపు ధరణిని సరిచేసే సంగతి నేను చూస్తాను. ఓకే, ఇంటికెళ్ళి క్యాష్ తీసుకొస్తాను. ఏంటి? ఆవిడికి ముందే నిజం తెలుసా? ఇప్పుడు ఎలా మమ్మీ? ఆమె మావయ్యకి చెప్పేస్తుందేమో. ఈ పెళ్ళి ఆగిపోతుందా? మన బతుకు ఫుట్పాతేనా? ఇప్పటి నుంచే బెగ్గింగ్ సెంటర్స్ వెతుక్కోమంటావా? బాబు బాబు, అమ్మా, అయ్యా, ధర్మం చేయండి అమ్మా. సౌమ్య అనుకుంటే నీకు అపశకునొప్పు కుతలు ఎక్కువైపోయాయి. దాని సావసం పట్టావు కదా, వారు వీరవుతారని ఊరికే అనరు. అది కాదమ్మా, ఇప్పుడు తను చెప్తే మన పరిస్థితి ఏంటి అంటున్నా. ఏం చెప్పదురా? ఎలా చెప్తుంది? చెప్తే దానికొచ్చే లాభం ఏంటి? ఒక్కే పొరపాటున నోరు జారిందనుకో, ఇటు డబ్బులు రావు, అటు కూతురు మిగలదు. అందుకే అది చస్తే చెప్పదు. పక్కా? పక్కా. లాక్ కర్ దూం క్యా? డబల్ లాక్ కర్ దో. చెప్పేది శక్తి. ఈ శక్తి మాటకి తిరుగుండదు. ధైర్యంగా ఉండు. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నువ్విలా సౌమ్యత కూడా అన్నావు. పిచ్చి మొహమా, సౌమ్యతో గుణ పెళ్లి చేస్తే మనకి మిగిలేది ఏంటిరా? అలా కొన్ని కొంతమందితో అంటూ ఉండాలి. మన పని మాత్రం మనం చేసుకుంటూ పోవాలి. ఇది కలిసొచ్చిన అదృష్టం రా. వారఫలాల్లో అనుకోని ఆస్తి కలిసొస్తుంది అని ఉంది. అదే నిజం అవుతుంది. ఫ్యూచర్లో
నువ్వు నేను కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చురా. నువ్వు కాలు మీద కాలేసుకుని కూర్చోమ్మా, నేను కారులో దర్జాగా తిరిగి వస్తాను. ఓకేనా? సరే, అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. ఓకే? ఏంటక్క నువ్వు చెప్పేది? వెదవ డబ్బుల కోసం నా ధరణిని ఆ ధీరజ్ గాడికి అమ్మేస్తావా? అక్క అక్క అని తిరిగినందుకు నాకే సున్నం పెడతావా? శత్రువులు ఎక్కడ ఉండరు, మన అక్కలాగానో చెల్లెల్లాగానో పుడతారంటారు. దాన్ని కరెక్ట్గా నువ్వు నిజం చేసావు అక్క. నీలో ఇంత స్వార్థం, ఇంత ఆశ, డబ్బు మీద ఆరాటం ఉందని తెలిస్తే నేనే ఆ 25 లక్షలు నీకు పడేసేవాని కదా. ఇక్కడ ప్రేమ అక్క, అది డబ్బుతో కొనలేవు. ఫిక్స్ అయిపోయానక్క, అది లేకపోతే నాకు లైఫ్ లేదు. నిన్ను నమ్మితే ఇంత ద్రోహం చేస్తావా? దీన్నేమంటారు? నమ్మక ద్రోహం అనరా? అబ్బా ఒరే ఒరే ఒరే, అంత పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుకురా, నీకు సూట్ కావు. నీకు నా ప్లాన్ పూర్తిగా అర్థం కావట్లేదు. పైసలు కమ్ముడుపోయి ప్లాన్ అర్థం కావట్లేదంటావేంటి? ఇంకోసారి అమ్ముడు పోయావంటే నాలుక చీరేస్తాను. నేనేదో ఉత్తుత్తుగానే దాంతో చేతులు కలిపాను. అది నన్ను చీట్ చేస్తుందని నాకు తెలుసు. అందుకే నేను దాన్ని చీట్ చేయాలని డిసైడ్ అయ్యాను. అప్పనంగా డబ్బులు ఆస్తులు వస్తుంటే ఎందుకు వదులుకుంటాన్రా? చూడు, మనం పెళ్ళి ఆపకపోయినా కన్న తల్లి ఆ జనని ఖచ్చితంగా అడ్డుపడి పెళ్ళి ఆపుతుంది. 100% ఇది అయ్యే పెళ్లి కాదని నాకు నమ్మకముందిరా. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని జనని ఆ పెళ్లికి బ్రేక్ వేస్తుంది. ఇక్కడ శక్తి ముందు తలాడించినందుకు మనకి తరగని ఆస్తులొస్తాయి. నా ప్లాన్లు నీకు అర్థం కావురా. అటు జననితో చెయ్యి కలపడం వల్ల పెళ్లి ఆగుతుంది, ఇటు శక్తితో చెయ్యి కలపడం వల్ల డబ్బులొస్తాయి. డబుల్ ప్లాన్, డబుల్ గేమ్, డబుల్ టార్గెట్. మన చేతికి డబ్బులొస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టే నీకు ధరణికి పెళ్లి చేయొచ్చురా పిచ్చి వెధవా. ఓహో, చాలా పెద్ద ప్లాన్ వేసావక్క. మరి అక్కని తక్కువ అంచనా వేయడం తప్పు కదా? అర్థమైందా ఇప్పుడు? ఏంటేంటి మమ్మీ, నీ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. అమ్మా, 25 లక్షలు అడ్వాన్సా? ఆ తర్వాత ఆస్తిలో 50-50 వాటనా? ఉత్తిగానే ఇప్పుడొచ్చి అంతా అంటే దిస్ ఇస్ టూ మచ్. నేను ఒప్పుకోను. 1000-2000 చేతిలో పెడితే మూసుకొని పోయేదానికి కోట్ల దారాదత్తం చేస్తావా? అసలు 25 లక్షలు అడ్వాన్స్ ఇస్తానడానికి నీకు నోరెలా వచ్చింది మమ్మీ? ఇంత రిస్క్ చేసింది మనం లటుక్కున డబ్బులు ఆవిడకిచ్చేద్దామా? అసలు మనం ఎన్ని ప్లాన్లు వేసాం, ఎన్ని కష్టాలు పడ్డాం దీనికోసమేనా? ఒరే ఒరే, ఆ శారదాతో అన్నవన్నీ ఉత్తుత్తి మాటలేరా, ఉత్తుత్తునే. వాటా ఇస్తాను అని టోకరా కొట్టాను, ఇవ్వలేదు కదా. నందో రాజో భవిష్యత్తు అన్నట్టు ముందు పెళ్ళైపోనీరా. అయినా మరి 25 లక్షలేంటి మమ్మీ? డబ్బు పట్టుకెళ్లేలోపు ఆ శారద ధరణిని కన్విన్స్ చేస్తుంది. అదొక్కసారి కన్విన్స్ అయిందనుకో, ఇంకా దాని గ్రిప్పులో ఏముంటుంది? మన లైన్లోకి వచ్చేస్తుంది కదా. అప్పుడు నువ్వు తాళి కట్టేసేయ్, ఫినిష్. అంతేనంటావా మమ్మీ? అంతకాక ఇంకెంతరా? మన ప్లాన్ల ముందు అదెంతరా? పిచ్చి పిచ్చుక. దాని ఆశని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం జాగ్రత్తగా స్టెప్స్ వేస్తూ ఉండు, అర్థమైందా? దాన్ని కూడా ఒక్కంట కనిపెట్టు. ఓకే మమ్మీ. ఒరే ఒరే ఒరే, నా మాట వినరా. ఈసారికి నన్ను నమ్ము, ప్లాన్ వర్కౌట్ అవుతుంది. లేదు, ఈసారి నీ ప్లాన్ కాదు, నా గన్నునే నమ్ముకుంటాను. ఒరే, ఈ గన్నుతో ధీరజ్ గాని లేపేస్తా. ఒరే ఆగ్రా, ఒరే ఆగ్రా.